అందరికీ నమస్కారం. ఏపీ ప్రజలకు తీవ్ర హెచ్చరిక. గత కొద్ది కాలంగా పోలీసులు సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. కొన్ని కొత్త దొంగల ముఠాలైతే తిరుగుతూ ఉన్నాయని, అలాగే తారు దొంగలు ఇలా రకరకాలుగా తిరుగుతున్నారు. సో, ఇప్పుడు ఏపీలో ఒక దొంగల ముఠా దారుణానికి ఒడిగట్టింది. వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేశారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఒక రైల్వే ఉద్యోగి ఉంటున్న ఇంటిపై దొంగలు జాగ్రత్తగా రెక్కి చేశారు. ఆమె ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు డ్యూటీకి వెళ్తుందని పక్కాగా తెలుసుకున్నారు. షిఫ్ట్ టైమింగ్స్ కూడా తెలుసుకున్న ఆ దొంగలు పక్కా ప్లాన్‌తో ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లారు. బంగారం, వెండి, డబ్బు అన్నీ దోచేశారు. అంతటితో ఆగితే బాగుండేది. ఆ ఇంటి మొత్తానికి నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గుంతకల్లులో చోటు చేసుకుంది. ఈ దారుణం. పోలీసుల వివరాల మేరకు గుంతకల్లు రైల్వే స్టేషన్ సిగ్నల్ డిపార్ట్మెంట్లో పాయింట్స్మెన్గా పనిచేస్తున్న ఉమాదేవి మిలిటరీ కాలనీ సమీపంలోని కోయినగర్లో నివాసం ఉంటున్నారు. నైట్ డ్యూటీ కావడంతో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి ఆవిడ డ్యూటీకి వెళ్లారు. ముందుగానే పక్కా ప్లాన్తో ఉన్న దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించారు. ఆ తల్లి జీవితకాలం పోగు చేసుకున్న డబ్బులు, ఇద్దరు కుమార్తెల పెళ్లి కోసం రూపాయి జీవితకాలం పోగు చేసిన ఆ తల్లి 30 తులాల బంగారం, 50 తులాల వెండిని దాచిపెట్టుకుంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉండడంతో నైట్ డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పటినుంచో ఆమె ఇంటిపై రెక్కి వేసిన దొంగలు డ్యూటీకి వెళ్ళగానే ఇంట్లోకి ప్రవేశించి సొమ్మంతా అపహరించారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టేశారు. ఈ గుంతకల్లు మిలిటరీ కాలనీలో జరిగింది. చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాకుండా అర్ధరాత్రి దాటాక సైలెంట్‌గా ఇంట్లోకి మెల్లగా ఇంటి తాళం తెరిచి ముందుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ బీరువాను గడ్డపారతో పగలగొట్టి అందులో ఉన్న 30 తులాల బంగారం, 50 తులాల వెండి, 20,000 నగదు అపహరించారు డబ్బులు. ఇంట్లో ఇంకెక్కడైనా సొత్తుందేమో అని వెతికి ఇల్లంతా చిందరవందర చేసేశారు. తమ పని పూర్తి చేసుకున్న దొంగలు బెడ్‌రూమ్‌లో ఉన్న దుస్తులు, బట్టలు ఎక్కడ ఏమైతుంటాయో మామూలుగా బీరువాలో, బెడ్‌రూమ్‌లో ఆ బట్టలన్నీ ఒక్క చోట వేసేసి నిప్పు పెట్టేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఉమాదేవికి చెప్పారు. ఆమె వచ్చి చూడగా అప్పటికే ఇంట్లో వస్తువులన్నీ తగలబడిపోయాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. దొంగలు పొదల్లో విసిరేసిన తాళాన్ని సేకరించిన పోలీసులు వేలిముద్రలు కూడా సేకరిస్తున్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం కోసం దాచిన సొమ్ము, జీవితాంతం కష్టపడిన సొమ్మంతా పోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. సుమారు 20 లక్షల రూపాయల వస్తువులు కాలిపోయాయని తెలుస్తోంది. అంటే లోపల ఫ్రిడ్జ్ అని, టీవీ అని, అలా వాషింగ్ మిషన్ ఇంట్లో సామాను ఉంటాయి కదా, మంచం ఇవన్నీ. ఆ వస్తువులు కూడా ఒక 20 లక్షల విలువైన వస్తువులన్నీ కాలిపోయాయని చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో, అత్యంత జాగ్రత్తగా ఉండండి. రాత్రుళ్ళు డోర్లు గట్రా కరెక్ట్‌గా వేసుకోండి. ఎవరైనా డ్యూటీలకి వెళ్ళేటట్లయితే గనుక చుట్టుపక్కల వారికి కనీసం అబ్జర్వ్ చేయమని చెప్తూ ఉండండి. లేదంటే అవకాశం ఉంటే సీసీ కెమెరాలు ఏమైనా పెట్టించుకోండి. డోర్ అలారం సిస్టమ్స్ వస్తున్నాయి. ఎవరైనా తెలియకుండా డోర్ ఓపెన్ చేస్తే మీకు ఇమ్మీడియేట్‌గా అలారం వచ్చేటట్టు గాని సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. ఇంట్లో లేకుండా డ్యూటీలకి వెళ్ళేవారు అవసరమైతే కొంచెం ఖర్చయినా పర్వాలేదు, ఈ అలారం సిస్టమ్ ఏమైనా ఉంటే యాక్టివేట్ చేయించి పెట్టుకోండి. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉంది.